ఇంకో వార్త చూడండి ఎంత దారుణమైందో. ఇప్పుడే మనం మాట్లాడుకుంటున్నాం. ఆన్లైన్ బెట్టింగ్ గేములతో నష్టపోయి ఇద్దరు ఆత్మహత్య అంట. యాడ ఈ బెట్టింగ్ గేములు రా నాయనలారా మీరు? ఎవడు నేర్పిస్తున్నాడు మీకు ఈ బెట్టింగ్ యాప్లు, ఈ ఆన్లైన్ యాప్లు? చూడండి పాపం పిల్లోడు ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమ్కి అలవాటు పడిన ఇద్దరు యువకులు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా హైదరాబాద్లో సోమవారం ఈ ఘటనలు జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లిలో నివాసం ఉండే దేవరి సంజీవ్, శ్రీలత దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. సంజీవ్ ఏడాదిన్నర క్రితం వరకు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేశాడు. 2 నెలల కిందట ఆన్లైన్లో బెట్టింగ్లకు అలవాటు పడ్డ అతడు నష్టపోయి అప్పులు చేస్తూ పోయాడు. తీరు మార్చుకోవాలని చెప్పినా వినకపోవడంతో విసిగిపోయిన భార్య 6 నెలల కిందట పుట్టింటికి వెళ్ళిపోయింది. 85 లక్షలకు పైగా అప్పులు కావడంతో వాటిని తీర్చే మార్గం కనిపించక ఉరేసుకున్నాడంట. 85 లక్షలు అప్పు చేశాడంటండి ఈయన. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి 85 లక్షలు ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాడు. ఏంటి మరి పిల్లలకి, తర్వాత 2 పిల్లలు ఉన్నారు, భార్య, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈయన తీసుకున్న అప్పులు వదిలేస్తారా? వాళ్ళు వెంటబడతారు కదా కట్టమని. ఇది ఇంకోటి 60,000. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని సైదులపేటకు చెందిన దుర్గాప్రసాద్ సొంతూరులో ఉంటుండగా భార్య హైదరాబాద్లోని మాదాపూర్ ఠాణా పరిధిలో శిల్పా హిల్స్ కాలనీలో ఒక అపార్ట్మెంట్లో కాపల్దారుగా పనిచేస్తూ 3 పిల్లలతో కలిసి ఉంటున్నారు. పెద్ద కుమారుడు మోహన్ అరవింద్ కుమార్ 23 ఇదే అపార్ట్మెంట్లో ఒక కార్యాలయంలో ఆఫీస్ బాయ్గా పనిచేస్తున్నాడు. అరవింద్ కుమార్ 6 నెలలుగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ 2 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. ఆదివారం రాత్రి మరోసారి గేమ్ ఆడి 60,000 పోగొట్టుకున్నాడు. దీంతో తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన యువకుడు సోమవారం మధ్యాహ్నం ఉరేసుకున్నాడు. ఇది కూడా నేను ప్రభుత్వాలు తప్పనే అంటాను. మన దేశంలో పోర్నోగ్రఫీ, ఆన్లైన్ బెట్టింగ్స్ మన దేశంలో బ్యాన్. మనం మళ్ళీ ఇప్పుడు కొడితే దాన్ని ఏమంటారు, మనకి కాపీరైట్ పడుతుంది. కానీ పోర్న్ వీడియోస్, సెక్స్ వీడియోస్ అని కొడితే తక్కువలో తక్కువ 1,00,000 వీడియోస్ వస్తాయండి మనకి. 1,00,000 బ్యాన్ కదా ఇండియాలో. ఎట్లా వస్తున్నాయి అవి? బ్యాన్ చేసినట్టు ఊరికి అంతే, బ్యాన్ లేదు. బెట్టింగ్స్ బ్యాన్ అంటారు, కానీ ఐపీఎల్ లాంటి ఈవెంట్స్నే డ్రీమ్ 11 లాంటి వాళ్ళు స్పాన్సర్షిప్ చేస్తారు. డ్రీమ్ 11 ఏంటది? ఒక బెట్టింగ్ యాప్. అన్నీ కూడా ఇండియాలో బ్యాన్ అని చెప్తారు, అంతేకాని అన్నీ జరుగుతూనే ఉంటాయి, ఉంటానే ఉంటాయి. ఇట్లాంటి అమాయకులు బలైపోతూ ఉంటారు. ఇప్పటికైనా అందరికీ నా విజ్ఞప్తి, వీటి నుంచి ఎవడు సంపాదించలేడురా బాబు. ఈ బెట్టింగ్స్, ఆన్లైన్ యాప్స్, వీటి వల్ల పోగొట్టుకున్నాడు తప్ప ఇంతవరకు బాగుపడినోడు ఒక్కడిని చూపించండి మీరు ఎవరైనా. అరే మన పురాణాలు ఉన్నాయి కదా, అప్పులు చేసి మన ఇదేంటి జూదానికి బానిస అయ్యి రాజ్యాలు కోల్పోయారు, భార్యల్ని కోల్పోయిన సంఘటనలు మన పురాణాల్లో చూశాం కదా. చరిత్రలో ఎవ్వడు కూడా ఈ బెట్టింగ్స్, గ్యాంబ్లింగ్స్ మీద బాగుపడలేదు. ఎవ్వడు కూడా బాగుపడలా. అందరి జీవితాలు సంకనాగిపోయి అందరూ చచ్చిపోయారు. ఇప్పటికైనా గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా వచ్చేది ఏది నిలబడదు. నీకు ఈరోజు ఫ్రీగా 10 రూపాయలు వస్తుందంటే రేపు 20 రూపాయలు పోతుంది నీ దగ్గర నుంచి. ఫ్రీగా వచ్చేది ఏది మనకొద్దు. మనకి దేవుడు చక్కగా 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు ముక్కు అన్నీ చక్కగా ఇచ్చాడు. పని చేసుకొని బతకండి. చిన్న పని, కూలి పని చేసుకొని సంపాదించిన ఆ సంపాదన మీకు నిలబడుతుంది. ఇలా ఫ్రీగా బెట్టింగ్స్ నుంచి వచ్చేవి నిలబడవు. ఏదో ఒక రోజు నష్టపోతారు, మీ జీవితాలు నష్టపోతాయి. గుర్తుపెట్టుకోండి. మరోసారి ఎవ్వరు కూడా దయచేసి ఈ పోర్నోగ్రఫీ కావచ్చు, ఆన్లైన్ బెట్టింగ్స్ కావచ్చు, ఆన్లైన్ గేమ్స్ వంటి వాటికి వెళ్ళకండి, బానిసలు అవ్వకండి. ప్రభుత్వాలు పట్టించుకో వీటి విషయంలో కూడా.